హ్యాపీ లైకుల డే టు యూ, హ్యాపీ హ్యాపీ లైకుల డే టు యూ. నువ్వు గిట్లనే నిండు నూరేళ్ళు 1000 లైకులు 500 కామెంట్లు 700 షేర్లతోటి వర్ధిల్లాలే. వచ్చేటప్పుడు ఏఎఫ్బి అకౌంట్ తెచ్చుకున్నాం, పోయేటప్పుడు ఏం లైకులు ముల్లె కట్టుకొని పోతాం. కామెంట్ చేసే వాళ్ళంతా నచ్చినోళ్ళు గారు, చేయనోళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. అంత ఫేస్బుక్ ఇచ్చా. ఎందుకు అట్లా చూస్తారు? ఏందో గీ ముచ్చటిన్నాక గిట్లా చెప్పబుద్దయిందిలా. ఈడో కేకు మీద రోజక్క నవ్వుతున్న ఫోటోవా, దాని మీద 10 లక్షలని నెంబరు, నడిమిట్లో ఓంబత్తి. కొంపదీసి రోజక్క 10 లక్షల పుట్టినరోజు పండుగ మన చేస్తున్నారైంది అనిపిస్తలేదు. అగో అక్క కూడా రానే వచ్చింది. కేకును చూడంగానే ఫుల్ ఖుషి అయినట్టున్నది. సెల్లుల ఫోటో కూడా తీసింది. ఆగుర్రి కేక్ కటింగ్ అటెంకా చేద్దరు గాని రోజక్క జర ఇటేట్ వచ్చి అసలు ముచ్చటేందో చెప్పరాదు. కేకు ముఖమా కియ్యకున్నావా? అధికార పార్టీ నన్ను ఎంత టార్గెట్ చేసినా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు అని నిరూపించడం మరి ఈ 10 లక్షల లైక్స్ అనేది నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు గెలవలేదన్నట్టు జగన్ అన్ననే గెలిపించిండు. అయితే ఆయన ఫేస్బుక్ లో ఈ 10 లక్షల లైకులు కూడా జగన్ అన్ననే దగ్గరుండి కొట్టించిండు. అయింది కొంపదీసి, లేకుంటే నీ మీద అభిమానంతో జనమే కొట్టిండ్రా. అంటే ఈ క్రేజ్ కి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న అండని నేను అనుకుంటున్నా. ఏదైతే ఉన్నది 10 లక్షల సైన్యాన్ని సంపాదించిన ఒక్క నువ్వు అయితే. మరి అన్ని ఛానల్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా సోషల్ మీడియా అనేది మాకు ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి నిజాల్ని ప్రజలకు అందిస్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. వింటున్నారా? టీవీలో పేపర్ వాళ్ళు దేకకున్నా గానీ ఫేస్బుక్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు చాలా, అదే 10 లక్షలు అని చెప్తున్నది. మరి ఆయనతో రేపు మీటింగులు పెడితే 10 లక్షల మంది వస్తారో రారో అని మైకుల ముంగడికి రాకుండా ఫేస్బుక్ లనే లైవ్లు పెట్టి స్పీచ్లు ఇస్తుందా ఏంది? చూసిండ్రా? అక్క నోటికే కాదు ఫేస్బుక్ ల పోస్టులకు కూడా ఎంత పవర్ ఉన్నదో. ఇసోంటి పంచన్లు బాగా చేసుకొని ఫేస్బుక్ లనే జనాల కష్టాలు అన్ని అరుచుకొని ఆ ఫేస్బుక్ లనే తీర్పులు చెప్పాలక్క. అన్ని సరే గాని ఓట్లు కూడా ఫేస్బుక్ లనే వేయించుకుంటానంటే నడవదక్కో.